ఈ ఆటో వెనుక కొటేషన్ ఏదైతే హిందూ కొటేషన్ రాసిన తర్వాత అది వీడియో విపరీతంగా వైరల్ అయింది. హిందువులందరూ పెద్ద ఎత్తున వైరల్ చేసిరు దాన్ని. సో దీనికి సంబంధించి మనం ఒక సాధారణ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ ఆటో గురించి కావచ్చు, కొటేషన్ గురించి కావచ్చు, సాధారణ హైదరాబాద్ పబ్లిక్ ఏమనుకుంటున్నారో మాట్లాడదాం. ఏం పేరు అన్న పేరు? సాయి కుమార్ అన్న నా పేరు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మాది మల్కాజ్గిరి అన్న. ఆటో కొటేషన్ ఇన్సిడెంట్ తెలుసా? తెలుసా అన్న. ఎట్లా తెలిసింది నీకు? ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసినాడు. అన్న ఎవరో అదే తప్పు రాసిండని అంటున్నారు. మన ధర్మం గురించి, మన దేశంలో మన ధర్మం గురించి మాట్లాడాలన్నా కానీ వేరేవాడు ఎవడో వచ్చి ఎక్కడి నుంచో కొట్టినోడు వచ్చి మనకి చెప్పాల్సి వస్తుంది. మన ధర్మం గురించి మాట్లాడాలని లేదు, 100% తప్పు లేదు. అది సొంత ఆటో కొటేషన్ మన న్యాయశాస్త్రం మన ధర్మంలో రాసింది, మన సనాతన ధర్మం గురించి. దాని గురించి రాసింది బస్, అంతకంటే ఇంకేం లేదు. ఆడ పెద్ద దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరు ఇప్పుడు క్రిస్టియన్ అయినా కానీ మిగతా మతాలైనా కానీ వాళ్ళ ధర్మం గురించి వాళ్ళ ధర్మం గురించి మైక్లలో చెప్తుర్రు. వేరేలో తినొద్దు, వాళ్ళ తినొద్దు అని చెప్తుర్రు. మన ధర్మం కూడా మనమే పాటించాలి, అది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ ఎవరైతే భరత్ అనే అబ్బాయి కొటేషన్ రాసిన తర్వాత ఆటో వెనకాల చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. కార్లు వెనక రాసేటి, ఆటోలు వెనక జై శ్రీరామ్ రాసేటి, ఇట్లాంటివన్నీ ఇంకో పెరుగుతుంది ఈ కల్చర్. ఇది బాగా మన ధర్మం గురించి మనమే చెప్పుకోవాలి, మీతో ఎవరు చెప్పరు. అసలు మెయిన్ సెక్యులరిజం వల్లనే ఇంత ప్రాబ్లం వస్తుంది. అందరు యూనిటీ ఉంటే ఈరోజు ఇంత ప్రాబ్లం ఉండదు. ఆ పోలీసు వాడు కూడా అన్న అని పిలిస్తే కూడా అన్న అని ఎందుకు పిలుస్తు? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనే అర్థం ఏముంది ఇంకా ఆడ చెప్పడానికి? అన్నని కాదంటుండు కదా, సార్ అని విలువ అంతే. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అదే అనమాట. సార్ అని విలువ, అన్న అని మర్యాద మాట్లాడితే రాదనమాట వాళ్ళకి. తప్పే కదా మళ్ళీ. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటే క్యాజువల్, ఇప్పుడు ఎవరినైనా కానీ మర్యాదగా అన్నానే పిలుస్తారు. చలో పాప మనకు తెలియదు ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, నువ్వు స్టేషన్కి రా అంటే పోలీస్ అని గ్యారంటీ ఏముంది? నేను పోలీస్ నుంచి మాట్లాడుతున్నా అంటే సరే అని అంత మంచి రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా అన్న అని పిలుస్తుండు, సార్ కంటే అన్న. మళ్ళీ వాళ్ళకే తెలియాలి. మళ్ళీ ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన పిలిపించుకొని కొత్త ఆటో ఇప్పించడం, దీనంతా కలిపి ఏం చెప్తారు ఒక సాధారణ హిందూ కార్యకర్తకి ఇట్లా జరిగితే? యాక్చువల్గా అలాంటి పర్సన్కి అయితే హెల్ప్ చేయాలి. ఎందుకంటే పాపం ఎక్కడి నుంచో వచ్చి పాపం సిటీలో పోతుంటే మరీ ఆపి నువ్వు ఏ నుంచి వచ్చినావు, ఇట్లా రాసినావు, ఇక్కడ కొట్లాటలు చేస్తున్నావు అంటే ఇప్పుడు చూస్తున్నావు ప్రతి ఒక్క ఏడ పడితే వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. ఏ పని పడడం ఉండదు వాళ్ళకి.